ఫేస్బుక్ మానిటైజేషన్ స్టేటస్ టోటల్గా మొత్తం కూడా రిస్ట్రిక్షన్ అయిపోయింది. చూడండి, యువర్ ప్రొఫైల్ లాస్ టు యాక్సెస్ టు మానిటైజేషన్ టూల్స్ అంటే ఈ అకౌంట్కి ఎన్ని మానిటైజేషన్స్ అయితే అయి ఉన్నాయో అవన్నీ కూడా పోయినాయి అని చెప్తుంది. ఫైండ్ అవుట్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఎందుకోసం పోయింది అనేది మాత్రం చెప్తుంది. దేనికోసము? ఇష్యూ అఫైరింగ్ యువర్ ప్రొఫైల్ మానిటైజేషన్ పాలసీస్ వాల్యుయేషన్ అంటే మనకి పాలసీస్ ఉంటాయి కదా, మానిటైజేషన్ పాలసీస్లో మనకి మెయిన్గా ఉండేది కంటెంట్ మానిటైజేషన్ పాలసీ. సో దీన్ని వీళ్ళు ఫాలో అవ్వలేదు, అందుకనే టోటల్గా మానిటైజేషన్ మొత్తం కూడా పోయినాయి అని చెప్తుంది. పైన మనకి రెడ్ కలర్లో యువర్ ప్రొఫైల్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ ఎబిలిటీ టు ఎర్న్ మనీ అంటే ఇప్పుడు మనం మనీ సంపాదించడానికి లేదు, అది కూడా ప్రొఫైల్ యొక్క మానిటైజేషన్స్ అన్నీ కూడా పోయినాయి అని చెప్తుంది. మరి వీళ్ళకి ఎందులో మానిటైజేషన్స్ అయినాయి అనేది కూడా చూసుకుంటే ఇక్కడ వీళ్ళకైతే మాత్రము చూడండి, స్టార్లో అయిపోయింది, యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రాము, ఇన్స్ట్రీమ్ యాడ్, సబ్స్క్రిప్షన్, జస్ట్ మనకి న్యూగా వచ్చిన కంటెంట్ మానిటైజేషన్ తప్పితే మిగిలిన మానిటైజేషన్స్ అన్నీ కూడా వీళ్ళకి కంప్లీట్ అయిపోయాయి. కానీ మనకి మానిటైజేషన్ స్టేటస్ దగ్గర మాత్రం మానిటైజేషన్ ఎఫెక్టెడ్ అని మనకైతే చూపిస్తుంది. వ్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అదే మనము కమ్యూనిటీ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వలేదని చెప్తుంది, కానీ అక్కడ నుంచి రిక్వెస్ట్ చేయడానికి కూడా ఎలాంటి ఆప్షన్ అయితే మనకి చూపించట్లేదు. సో ఇది ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు నేను గత వీడియోలో అయితే క్లియర్గా మీకు నేను వీడియోస్తో సహా చెప్పాను. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత మనం అకౌంట్ అయితే లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత కనుక ఇక్కడ వీళ్ళకి అకౌంట్ ఫొటోస్ కనుక చూసుకుని ఉంటే మనకి ఏమేమి టూల్స్ అయినాయి? స్టార్స్, సబ్స్క్రిప్షన్, యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, బోనస్ ప్రోగ్రామ్, ఈ 5 మానిటైజేషన్ టూల్స్ అన్నీ పోయినాయి కదా. ఇప్పుడు మనకి కనుక చూసుకుంటే యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ దగ్గర మనకి ఎర్నింగ్స్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ మనకి అప్రాక్సిమేట్ ఎర్నింగ్స్ అని చూపించుకుంటుంది. కిందనేమో మనము రీసెంట్గా అప్లోడ్ చేసిన 3 వీడియోస్ని అయితే చూపిస్తూ ఆ వీడియోకి ఎంత ఎర్నింగ్స్ అయినాయి అనేది అయితే క్లియర్గా చూపిస్తుంది. అలాగే మనకి ఇన్స్ట్రీమ్ యాడ్ దగ్గర కూడా క్లిక్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి లాస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ దానికి ఎంతగా ఎర్నింగ్స్ అయ్యాయి అనేది అయితే మనకి క్లియర్గా చూపిస్తుంది. దాని తర్వాత మనకు ఉన్నది స్టార్స్. సో స్టార్స్ ఎంతమంది ఎన్ని స్టార్స్ సెండ్ చేసి అనేది కూడా మనకి క్లియర్గా చూపిస్తుంది. దాని తర్వాత మనకు ఉన్నది ఏంటిదంటే ఇక సబ్స్క్రిప్షన్లో కూడా జాయిన్ అయినా కూడా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళకి బోనస్ ప్రోగ్రామ్ అనేది మాత్రమే ఒకటి రాలేదు. కానీ మానిటైజేషన్ స్టేటస్ దగ్గర చూసుకుంటే మాత్రం వీళ్ళకి సేమ్ అదే ప్రాబ్లం అయితే ఉన్నది. యూ కెనాట్ ఎర్న్ మనీ అని అయితే చూపిస్తుంది. యువర్ ఎబిలిటీ టు ఎర్న్ ఈజ్ సస్పెండెడ్ అంటే మనం మనీ సంపాదించుకునేదంతా కూడా సస్పెండ్ అయింది అని మాత్రమే అక్కడ చూపిస్తుంది. కానీ కింద మానిటైజేషన్ టూల్స్ మాత్రం అన్నీ కూడా వర్కింగ్ అయ్యి ఒక బోనస్ ప్రోగ్రామ్ మాత్రమే రాకుండా మిగిలిన మానిటైజేషన్స్ అన్నీ కూడా ఎర్నింగ్స్ అవుతున్నాయి. మరి ఎర్నింగ్స్ అయితే ఉంటే కూడా ఇక్కడ సస్పెండ్ అనేది ఎందుకు చూపిస్తుంది అంటే ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే, అంటే గ్లిచ్ అని అంటాం కదా. సో అలాంటి ఒక చిన్న గ్లిచ్ మాత్రమే, కింద మాత్రము ఎర్నింగ్స్ అనేది యథావిధిగా అవుతున్నాయి. సో మరి ఇంతకు ముందుకు సస్పెండ్ నుంచి ఇప్పుడు మనీ ఎర్నింగ్స్ ఎలా అవుతున్నాయి, మానిటైజేషన్స్ తిరిగి ఎలా వచ్చినాయి అంటే ఒకటే అండి మీరు గమనించుకోవాల్సింది, కమ్యూనిటీ స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వలేదు అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. అంటే కమ్యూనిటీ స్టాండర్డ్స్లో ఏమేమి ఉంటాయంటే ఒరిజినల్ కంటెంట్ మాత్రమే ఉండాలి. ఆ ఒరిజినల్ కాకుండా మనం పెట్టే దాంట్లో అన్ఒరిజినల్ కంటెంట్, లేదంటే లిమిటెడ్ ఒరిజినాలిటీ ఆఫ్ కంటెంట్, సెక్సువల్ కంటెంట్, హెరాస్మెంటింగ్ స్పీచ్ కానివ్వండి, లేకపోతే వీడియోస్ కానివ్వండి, ఎలాంటివి అన్నా ఉన్నా, లేదంటే వేరే వాళ్ళ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానీ మనం ఉపయోగించుకున్నా, లేదంటే మన అకౌంట్లో ఫేస్బుక్ అలో చేయని మ్యూజిక్స్ని ఏమైనా ఉపయోగించుకున్నా, సో ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నాము అని అన్నప్పుడు మాత్రము మనకు ఇలా మానిటైజేషన్ అనేది సస్పెండ్ అయిపోతుంది. ఓన్ ఒరిజినల్ కంటెంట్ తీసే వాళ్ళకైతే మాత్రం ఇలాంటి ప్రాబ్లం అయితే అస్సలకే రాదు. సో మరి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ అకౌంట్ని మీరు రివ్యూ చేసుకోవాలి. సో మనము రిక్వెస్టెడ్ రివ్యూ అని చాలామంది ఏం చేస్తారంటే వెంటనే క్లిక్ చేస్తారు ఒకవేళ ఆప్షన్ వచ్చిన వాళ్ళు. దానివల్ల ఏంటంటే మనకి 90 days టైం గడిచినా కూడా కొందరికి తిరిగి మానిటైజేషన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన అకౌంట్ని మనం రివ్యూ చేసుకోవాలి. ఫోటో కానివ్వండి, లైవ్ కానివ్వండి, రీల్ కానివ్వండి, లాంగ్ వీడియో కానివ్వండి, టెక్స్ట్ మెసేజ్ కానివ్వండి, లేదంటే మనకి ఏదైనా కంటెంట్ బాగా నచ్చి మన అకౌంట్లో షేర్ చేసిన అదర్ సోషల్ మీడియా వీడియోస్ అయినా కానివ్వండి, అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా కూడా కొన్ని మనం ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాం కదా, అలా షేర్ చేసిన కంటెంట్తోని కూడా మన అకౌంట్ మీద ఎఫెక్ట్ అనేది పడి టోటల్గా మానిటైజేషన్ అనేది మొత్తం కూడా పోతుంది. సో మనం చెక్ చేసుకున్నప్పుడు ఇందాక చెప్పిన ప్రాబ్లంకి సంబంధించి ఏదైనా కంటెంట్ ఉంది, లేదంటే ఒక టెక్స్ట్ ఉంది, టైటిల్ ఉంది అన్నప్పుడు వెంటనే కూడా మనం చేయాల్సింది ఏంటి అంటే కొన్నిటికి ఎడిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అలా ఎడిట్ అనే ఆప్షన్ లేదు అని అంటే సెకండ్ ఆప్షన్ అయితే మనకి లేదు, వెంటనే దాన్ని మాత్రం రిమూవ్ చేయాలి, ఆ పోస్ట్ని రిమూవ్ చేయాలి. అలా మన అకౌంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండి మళ్ళీ రిపీట్గా అలాంటి ప్రాబ్లమ్స్ని మనం రిపీట్ చేయకుండా
ఓన్ ఒరిజినల్ కంటెంట్ పెట్టామంటే వీళ్ళలాగే మీకు కూడా తిరిగి మోనేటైజేషన్ అయితే మాత్రం 100%గా వచ్చేస్తుందండి. సో ఫాలో అవుతున్నారు కదా. సో రెగ్యులర్గా కనుక ఇలాంటి వీడియోస్ని మీరు ఫాలో అవుతుంటే మీ ఓన్ కంటెంట్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా, మెయిన్గా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ సస్పెండ్స్ రాకుండా చూసుకోవచ్చు. కొంతమందికి సస్పెండ్ అయ్యి 1 ఇయర్ అయినా కూడా మోనేటైజేషన్స్ అయితే తిరిగి రాకుండా ఉంటుంది. సో వాళ్ళే అయితే మనం పర్టికులర్గా ఇంకా చెకింగ్ అయితే చేయలేదు, జస్ట్ కామెంట్ వరకే ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మీరు మీ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్తోని. కొంతమందికి ఇందాక చెప్పిన విధంగా ఎవరి కంటెంట్ యూజ్ చేయకపోయినా, వేరే ఏ మ్యూజిక్స్ కూడా యాడ్ చేయకపోయినా కూడా కొంతమందికి మోనేటైజేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో మరి అలాంటి వాళ్ళకి ఎందుకు మోనేటైజేషన్ రిస్ట్రిక్టెడ్ అవ్వడం, సస్పెండ్ అవ్వడం అవుతుంది అనేది మీకు క్లారిటీగా తెలియాలి. అలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలంటే తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో దీనికి తగిన విధంగా మీకు వీడియో అనేది ప్రిపేర్ చేస్తాను. అందులో ఓన్ కంటెంట్ అయి ఉండి ఎలా వేరే వాళ్ళ అవతల కంటెంట్ ఉపయోగించుకోకపోయినా ఎందుకు సస్పెండ్ అయింది, మరి అది తిరిగి మోనేటైజేషన్ అయిందా లేదా అనే విషయం కూడా మీకైతే తెలుస్తుంది. సో నా ఛానల్ తరఫున నాకు సపోర్ట్ చేయాలి అనిపిస్తే జస్ట్ మీరు మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం అయితే మర్చిపోకండి.